మంత్రి వాసంశెట్టి సుభాష్ మాజీ మంత్రి పేర్ని నానిపై తీవ్ర విమర్శలు చేశారు. గత 5 ఏళ్లలో పేర్ని నాని, కొడాలి నాని అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని మంత్రి ఆరోపించారు. పీడీఎస్ బియ్యం కేసు విషయంలో పేర్ని నాని గతంలో తమను ఆశ్రయించి రాజకీయంగా కోవట్టుగా పనిచేస్తారని చెప్పారని, అలాంటి పేర్ని ప్రస్తుతం తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని సుభాష్ ఆరోపించారు. హింసాత్మక రాజకీయాలకు సంబంధించిన అంశాలపై వైసీపీనే బాధ్యత వహించాలని అన్నారు. డిప్యూటీ సీఎంపై పేర్ని నాని విమర్శించే స్థాయి కాదని మంత్రి వాసంశెట్టి మండిపడ్డారు. 5 ఏళ్ళు బూతులతో బతికిన పేరు నాని కానీ కొడాలి నాని కానీ సింహాల్లాగా అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి ఈ రోజున గ్రామ సింహాల్లాగా తోక ముడుచుకుని ఇంట్లో కూర్చుని ఉన్నారు. రాజకీయాలు నాకు వద్దు, నేను తప్పుకుంటున్నానని చెప్పి రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళి నువ్వు జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఉంది, అయితే పొగిడించుకోవడం అసెంబ్లీలో, లేకపోతే ప్రతిపక్షాన్ని వ్యక్తిగతంగా తిట్టడం, బూతులు తిట్టడం. ఆయన మెప్పు పొందడానికి బూతులు తిట్టి కొనసాగారు 5 ఏళ్ళు కూడా. అది ప్రజలు చేదరించుకున్నారు మమ్మల్ని. రాజకీయంగా నా వల్ల అవదని చెప్పి నీ కొడుకుని దింపావు. నీ కొడుకు కూడా రాజకీయం అవసరమా లేదని ఆలోచించుకునే పరిస్థితి నీకు ఉంది. పీడిఎస్సి రైస్ మీద బతికే వ్యక్తివి, నీ సిద్ధహస్తుడివి. తర్వాత మీ సతీమణి పేరు పెడుతున్నప్పుడు మరి కంగారు పడ్డావు, ప్రాధేయపడ్డావు, కోవట్టుగా మారతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకున్నావు. అవినీతి ఎవరు చేసినా సరే ఊరుకునే వ్యక్తి కాదు ఆయన. గ్రాడ్యువల్గా నువ్వు కోవట్ అయితే తీసేస్తానమాట. వాస్తవమే, వస్తున్న జనరేషన్ నేను చూసి వీళ్ళంటి రాజకీయం చేయకూడదు, పనికి మాలిన రాజకీయం నేను ఫాలో అవ్వకూడదనే జనం అనుకుంటా ఉన్నారు.